నెక్స్ట్ వన్ 169 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ హారిజాన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ పోలార్ రీజియన్స్? పోలార్ రీజియన్స్ సందర్భంలో హారిజాన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. హారిజాన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. హారిజాన్ అంటే ఏంటి? ద లైన్ వేర్ ఎర్త్ అపియర్స్ టు మీట్ ద స్కై. సో భూమి మరియు ఆకాశము ఒకదానినొకటి కలుస్తున్నట్టుగా కనిపించే రేఖను, కనిపించే క్షితిజ సమాంతర అంశాన్ని ఏమంటారు? హారిజాన్ అంటారు. ఏమంటారు? హారిజాన్. హారిజాన్ అంటే ఏంటిది? ఈ యొక్క పోలార్ రీజియన్స్ లోపల ఎర్త్ అండ్ స్కై ఒకదాన్నొకటి మీట్ అయినట్టుగా అవుపిస్తాయి. ఒకదాన్నొకటి మీట్ అయినట్టుగా అనిపించే రేఖను, ఆ విధంగా అనిపించే రేఖను ఏమంటారు అని అంటే హారిజాన్ అని అనడము జరుగుతుంది. 170 క్వశ్చన్. వాట్ ఈస్ ద వెదర్ లైక్ ఇన్ పోలార్ వింటర్? సో పోలార్ వింటర్లో ఏ విధమైన మనకు వెదర్ ఉంటుంది, ఏ విధమైన వాతావరణం ఉంటుంది అని అడుగుతున్నాడు. బిట్టర్లీ కోల్డ్, వెరీ లిటిల్ సన్లైట్, ఫ్రోజన్ వాటర్ బాడీస్. సో అక్కడ ధ్రువపు ప్రాంతం లోపల చాలా 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 తీవ్రమైన చలి ఉంటుంది. బిట్టర్లీ కోల్డ్, చాలా తీవ్రమైన చలి ఉండడం జరుగుతుంది. వెరీ లిటిల్ సన్లైట్, చాలా తక్కువ వెలుతురు ఉంటుంది. మరియు మొత్తం అంతా కూడా నీటి వనరులన్నీ గడ్డ కట్టుకొని పోతాయి. ఫ్రోజన్ వాటర్ బాడీస్, ఫ్రోజన్ వాటర్ బాడీస్ ఉండడం జరుగుతుంది. 171 క్వశ్చన్ చూడండి. వాట్ చేంజెస్ అక్కర్ వెన్ ద సన్ రిటర్న్స్ ఇన్ స్ప్రింగ్? సో స్ప్రింగ్లో సన్లైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. స్నో మెల్ట్స్, ప్లాంట్స్ లైక్ మోజెస్, లైకెన్స్, స్ప్రౌట్స్. సో ఏమవుతుంది అప్పుడు అక్కడ మనకు ఈ యొక్క స్ప్రింగ్ సన్ రిటర్న్స్ ఇన్ ద స్ప్రింగ్లోనికి వస్తున్నప్పుడు ఏమవడం జరుగుతుంది అని అంటే మనకు ఈ యొక్క స్ప్రింగ్లోనికి రాగానే, సూర్యుడు రాగానే మంచు కరగడం ప్రారంభమవుతుంది. స్నో మెల్ట్స్ అవడం ప్రారంభమవుతుంది. నేలపై ఉన్న చిన్న చిన్న మొక్కలు, పాచి లాంటి మొక్కలు కానీ లేదా మనకు పాకురు లాంటి మొక్కలు కానీ కొంచెం చిగురించడం ప్రారంభమవుతాయి. లైకెన్స్ కూడా మొలకెత్తడం ప్రారంభమవుతాయి. స్ప్రౌటింగ్ అంటే మొలకెత్తడం అనేది ప్రారంభమవడం జరుగుతుంది. లైకెన్స్ అంటే ఇవి శిలీంధ్రాలకు సంబంధించిన ఒక రకమైన జాతి మొక్కలు. సో ఇవి పెరగడం ప్రారంభమవుతాయి.